హాయ్ డార్లింగ్. హలో మిస్టర్, ఎవరు నువ్వు? తెలిసిన వాళ్ళ అలా ప్రవర్తిస్తున్నావు? ఒక అందమైన అపరంజి బొమ్మ కనిపించగానే హాయ్ నచ్చుకుపోవడానికి పాత పరిచయం అక్కర్లేదనుకుంటాను. అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? పోనీ నీవనుకో. ఏయ్, ఏంటా పొగరు? నీ ఫిగర్ చూశాక నాలో పుట్టే ఒగరు. హ్మ్, అది దిగాలంటే ఎంత సమయం పట్టదులే. పోనీ నీవు దించుతావా? కమాన్ కమాన్ టెల్ మీ. ఏయ్, ఏంటా తలతిక్క సమాధానం? నీ అందం చూస్తుంటే చెక్కరేగుతుంది, ఆ పై తిమ్మిరెక్కుతుంది, తర్వాత పైన గాలిలో బయట తీసి చిందులేయాలనిపిస్తుంది. ఇక అనుమానం లేదు, ఇది ఖచ్చితంగా ఆ కేసి. అవును, ఇది మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చిన కేసే. ఏం చేస్తావు? సిపాను లాంటి నీ సోకు చూస్తే ఎవరికైనా తుఫాను రేగుతుంది. ఆ జన్మ బ్రహ్మచారి అయినా అట్టే చుట్టేస్తాడు, కటికి సన్యాసి అయినా నీ వేడి కోసం కొట్టుకు చేస్తారు. అల్పబుద్ధితో ఆలోచించే నీలాంటి వాళ్ళకి ఆడదాని అంతర్యం ఏమిటో ఈ జన్మలో అర్థం కాదు. అది అబద్ధం కాదు, పచ్చి నిజం. ఒక్కసారి నా గుండె లోతులోకి తొంగి చూడు, అప్పుడు నీకే అర్థమవుతుంది. నా మనసు, నా తనువు నిన్నే చెబుతున్నాయి. హేమా, ఐ లవ్ యూ. చూడు మిస్టర్, ప్రేమ అంటే రెండు మనసుల కలయిక, రెండు హృదయాల స్పందన ప్రేమ. అవి రెండు ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకున్నప్పుడే ఆ ప్రేమ ఫలిస్తుంది. అంతేగాని ఆడవాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తే మాత్రం ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. అయితే ఒక్కసారి నీ మనసుని నా మనసుతో కలుపు చూడు, అప్పుడు విరబూస్తుంది నా ప్రేమ ఫలిస్తుంది. ప్రేమ ప్రేమ ప్రేమ, ఈ మాట తప్ప వేరే మాట రాదా నీ నోట? ప్రస్తుతం నాకు తెలిసినది ఒక్కటే. నేను నోరు ఊపియాలంటే ఏం చేయాలి చెప్పనా? చెప్పండి. దొండ పండు లాంటి నీ లేత పెదవులతో ఒక్క ముద్దివు చాలు. అయితే తమరికి ముద్దు కావాలన్నమాట. అందుకేగా ఈ ఆరాటం.